హాయ్ అండి. నిఫ్టీ 50 అనాలిసిస్‌ని మనం చూసేద్దాం. వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీని అబ్జర్వేషన్ చేసినప్పుడు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఎగ్జాక్ట్‌గా ఇది 2 టచ్ పాయింట్స్ ట్రెండ్ లైన్ మాత్రమే. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది 1 పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ టచ్ అయింది అంతే. అండ్ థర్డ్ పాయింట్ 3 టచ్ పాయింట్ ట్రెండ్ లైన్ ఇది. అంటే మనకి 3 టచ్ పాయింట్స్ ఉన్నా కానీ కొంచెం మనకి వ్యాలిడ్ అయితే అవుతుంది. సో 2 అయితే మనము ఆలోచన చేయాలి. అండ్ ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి ఇది ఒక రేంజ్‌లోనే ఉండిపోయి స్టక్ అయింది. మీరు ఇక్కడ చూస్తే 24,000 లెవెల్ ఏదైతే మనకి ఈరోజు కనిపిస్తున్న సపోర్ట్ తీసుకొని మొమెంటమ్ అయిన లెవెల్ ఏదైతే ఉందో అది చాలా చాలా క్రూషియల్ అయిన లెవెల్. సో అది బ్రేక్ చేయకుండా మీరు చూసే క్యాండిల్ ఇక్కడి నుంచి అబోవ్ ఉంది. మనం ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ని గీసి డ్రా చేసి చూసినప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే అదే రేంజ్లోనే మార్కెట్ ఇంకా ఉంది. సో ఇది ఫుల్గా బేరిష్ అయింది అని చెప్పడానికి లేదు. సో ఈ రేంజ్ని అయితే మనకి క్రాస్ ఓవర్ అయితే అయిపోవాలి. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది, బట్ ఈ రేంజ్ని అయితే క్రాస్ కాలేదు. సో రేపు ఒకవేళ రేపంటే మండే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఇదే రేంజ్లోనే ఓపెన్ అయిందంటే అక్కడే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 24,900 లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రమే 25,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు అబ్జర్వేషన్ చేసి చూడండి. ఎగ్జాక్ట్గా మనకి ఇంతకుముందు ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మంచి మొమెంటం అయితే చేసి 25,000 అయితే టచ్ అయింది. బట్ ఇది ఇప్పుడు ఇంకా కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది మనకి. కాబట్టి మనం పూర్తిగా బేరిష్ అయిందని చెప్పడానికి లేదు. ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్ అయిపోతుందో అంటే ఈరోజు క్యాండిల్ ఏదైతే లో ఉందో ఈరోజు క్యాండిల్స్ వన్ డే టైం ఫ్రేమ్లో ఈరోజు క్యాండిల్ లో అనేది మనకి ఇంపార్టెంట్. దాన్ని దాటి డౌన్ ఓపెన్ అయింది మండే అంటే మాత్రమే బేరిష్గా టర్న్ ఓవర్ అయింది అని అర్థము. వార్ సిచ్యువేషన్ ప్రకారం మాత్రమే బేరిష్ అయిందే తప్ప మనకి ఇంకొక సిచ్యువేషన్ అయితే ఇంకా ఏమీ కూడా లేవు. వార్ న్యూస్ రావడం వల్ల కొద్దిగా బేరిష్ అయితే అయ్యింది. అండ్ మ్యాక్స్ హెల్త్ స్టాక్ మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో అది ఈరోజు 2% ర్యాలీ అయితే చేసి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ 3 to 4 పాయింట్స్ మధ్య రేంజ్లో మాత్రమే అది టచ్ కాలేదు. ఈరోజు మనకి 2% ర్యాలీ చేసి స్టాక్ అయితే టార్గెట్ని ఇచ్చేసింది. అండ్ గోద్రేజ్ ఇండస్ట్రీ స్టాక్ చూస్తే అంత పెద్ద ఫాల్ ఏం కాలేదు. ఈ స్టాక్లో అన్ని స్టాక్స్ చాలా ఫాల్ అయ్యాయి కానీ ఈ స్టాక్ ఫాల్ అయితే కాలేదు. అండ్ విజయ డయాగ్నోస్టిక్ స్టాక్ కూడా అంత ఎక్కువ ఫాల్ కాలేదు. రూట్ స్టాక్ అయితే ఈరోజు ర్యాలీ చేసింది. తన్లా కూడా ర్యాలీ చేశాయి. అండ్ టెక్ఎం స్టాక్ని చూడండి, ఈరోజు 14 పాయింట్స్ మొమెంటం అనేది మనకు వచ్చింది. నాట్కో ఫార్మాలో కూడా ఈరోజు అంత ఫాల్ అయితే రాలేదు. అండ్ మనం చూడాల్సిన స్టాక్ వచ్చేసేసి బ్లూ స్టార్ స్టాక్. మీరు చూడండి ఈరోజు 1% ర్యాలీ అనేది స్టాక్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈ రేంజ్ని బ్రేక్ అవడానికి దగ్గరలో ఉంది. సో ఇది వాచ్ లిస్ట్లో ఇంకా ఎవరైనా యాడ్ చేసుకోకపోతే మాత్రం యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడి నుంచి రేంజ్ బ్రేక్ అయిందంటే నాన్ స్టాప్ మొమెంటం అప్ టు 2,000 వరకు చూసే ఛాన్స్ ఉంటుంది. అంటే 400 పాయింట్స్ మొమెంటం అనేది వచ్చే ఛాన్స్ ఉంది బ్లూ స్టార్ లిమిటెడ్ స్టాక్లో. కాబట్టి ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇవి మన స్టాక్స్ అండ్ అనాలిసిస్. మీకు